అమ్మ మీరు ముందుకు రండి. మొదటి తరం అరుణోదయలో పనిచేసినటువంటి మా అందరికీ గురువైనటువంటి సుంకుల తాత ఇప్పుడు జెండావిష్కరణ చేస్తారు. మీరందరూ కూడా కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. దాడులకు వ్యతిరేకంగా
బహిరంగ సభకు వచ్చినటువంటి తెలంగాణ ఆంధ్ర కార్యకర్తలకు అన్నలకు అక్కలకు సర్వోదయ తెలంగాణ ఆంధ్ర కార్యవర్గం నుంచి విప్లవ అభినందన తెలియజేసుకుంటూ భూమి కోసం భక్తి కోసం ఈ దేశ పేద ప్రజల విముక్తి కోసం ఎంతో మంది తన అమూల్యమైనటువంటి ప్రాణాలను వదిలారు. వాళ్ళని ఉంటారా అక్కడ ఎక్కువ పెడుతుంది కదా ఎదురుగా దయచేసి ఒక మాట TF09FJ అనే కారు ఇక్కడ డైనింగ్ హాల్ కు అడ్డుగా ఉంది. దయచేసి ఈ కారు ఎవరు అన్న 2980 ఈ కారును కొంచెం Oh
రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా రావాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ జంపాలి చంద్రశేఖర్ ప్రసాద్ అట్లా ప్రారంభమై ఆ తర్వాత ఎమర్జెన్సీ చీకటి రోజులను ఆ నిర్బంధాన్ని సైతం తట్టుకొని ఆ ఎమర్జెన్సీలోనే కామ్రేడ్ జంపాలి చంద్రశేఖర్ ప్రసాద్కు గురువుగా ఉన్నటువంటి కామ్రేడ్ నీలం రామచంద్రయ్యను ఎమర్జెన్సీలో ఖమ్మం జిల్లాలో ఇల్లందు అడవుల్లో కాల్చి చంపబడ్డారు. ఆ తర్వాత రాష్ట్రమంతా తిరుగుతూ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజల మధ్యకు పోవడానికి ఏ కళారూపాలైతే ప్రజల దగ్గరికి చేరువవుతాము అనేటువంటి ఆలోచనతో వీధి నాటకాలు, భూమి భాగవతాలు, పల్లె సుత్తులు ఇట్లాంటి కళారూపాలతో రాష్ట్రమంతా తిరుగుతూ ఎమర్జెన్సీలో అసూలు వాసినటువంటి వాళ్ళ అమరత్వాన్ని ఎత్తిపడుతూ రాష్ట్రమంతా కూడా కలియదిరిగింది అరుణోదయం. ఆ సందర్భంలోనే అంతకంటే ముందుగా పాటలు పాడుతున్నటువంటి మాతరం అప్పటి నుంచి మేము కూడా వాళ్ళ టీంతో రాష్ట్రమంతా తిరుగుతూ ఆదివాసీల సమస్యని, మతోన్మాదాన్ని, సారా వ్యతిరేక పోరాటాల్లోనూ, మహిళా సమస్యల్లోనూ ఒకటా రెండా అనేక సమస్యల్ని లేవనెత్తుతూ ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేద్దామని పాటల రూపంలో, మాటల రూపంలో, ఆటల రూపంలో అరుణోదయ పనిచేస్తూ ముందుకు సాగుతూ వచ్చేది. అట్లనే మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి కొనసాగింపుగా జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించింది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంది. కేసులు, జైళ్లు, ఆఖరికి అరుణోదయ ఆఫీస్కు తాళాలు. అయినా అరుణోదయ ఈ ప్రస్థానాన్ని ఆపలేదు. మున్ముందుకు సాగుతూ ప్రొఫెసర్ జయదీప్ తిరుమలరావు గారు అన్నట్టు పాలపిట్టల గుంపుగా ఈ అరుణోదయం ముందుకు తీసుకుపోతూ ఇవాళ ఇక్కడ 50 ఏళ్ల ప్రస్థానం యొక్క మహాసభల్ని ఇక్కడ జరుపుకునేటువంటి పరిస్థితి ఉంది. 2016లో సుందరి విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి 42వ అరుణోదయ మహాసభల్ని జరుపుతున్న సందర్భంలో మిగతా అరుణోదయాన్ని కూడా స్వాగతిస్తూ అందరము ఒకే మహాసభగా జరుపుకుందామని చెప్పేసి ఆహ్వానించడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా అందరికీ కూడా ఆహ్వానాలు పంపి ఉన్నాము. వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా విప్లవ సుస్వాగతం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒక నక్సల్బరీ ప్రేరణతో సాగినటువంటి ఈ పోరాటం, ఒక శ్రీకాకుళోద్యమ ప్రేరణతో సాగినటువంటి ఈ పోరాటం, గోదావరిలో స్రవంతితో సాగినటువంటి ఆ ప్రేరణతో ముందుకు వచ్చినటువంటి అరుణోదయ, ఈ అరుణోదయకు ఆరాటాలు, పోరాటాలు కొత్త కాదు. ఇంకా అన్ని కష్టాలను, నష్టాలను, నిర్బంధాన్ని సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ హిందూ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి విప్లవ సాంస్కృతికోద్యమాన్ని, ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది అని నొక్కి చెప్పడానికే అరుణోదయ ఈరోజు ఇక్కడ 50 వసంతాల మహాసభల్ని జరుపుకుంటుంది. అందుకోసం తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య
2 రాష్ట్రాల కమిటీల తరఫున విప్లవ సుస్వాగతం మీ అందరికీ విప్లవ జయజయలుగా తెలియజేస్తా ఉన్నాం. 2 రోజుల మహాసభలు జరుపుకొని ఇవాళ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని దృష్టిలో తీసుకొని తమ కర్తవ్యాన్ని రూపొందించుకొని ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్ధం అవుదామని చెప్పేసి తెలియజేయడానికి ఇవాళ ఇక్కడ 50 వసంతాల మహాసభల్ని జరుపుకుంటున్నది. అందుకోసం కామ్రేడ్స్ ఇవాళ ఇక్కడ ఢిల్లీ నుంచి ప్రొఫెసర్ అలోషియస్ గారు వచ్చారు. ఈ ఆహ్వాన సంఘానికి ప్రొఫెసర్ జయదీప్ తిరుమలరావు గారు ఉన్నారు. అట్లనే ఈ ప్రారంభోపన్యాసకులుగా కె శ్రీనివాస్ గారు వచ్చారు. వాళ్ళందరి ఉపన్యాసాలు మనమంతా కూడా వినాలి. వాళ్ళు ఏం చెప్తారో ఆ సూచనలు వాళ్ళ నుంచి వస్తాయి. ఆ సూచనలకు అనుగుణంగా మన ఉద్యమాన్ని ఎట్లా బలోపేతం చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి మనమంతా కూడా ఆ రకంగా ఆలోచించి కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామని మరొకసారి కూడా తెలియజేస్తూ లాల్ సలాం, జోహార్ అమరవీరులకు. జోహార్ జోహార్. ఇప్పుడు అరుణోదయ 50 వసంతాల మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయదీప్ తిరుమలరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. క్లోజ్ అప్ కూడా స్టేజ్ మొత్తం సభలో ఉన్న మిత్రులు, కళాకారులు అందరికీ ఎర్రని దండాలు. 50 వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే ఒక అరశతాబ్దం నడవడం, నడిపించడం, సవాళ్ళని ఎదుర్కోవడం, జవాబులు సాధించడం మాత్రమే. అలా లేని సంస్థలు ఎంత గొప్పమైన శక్తివంతమైన అది ప్రజలలో లేకపోతే వాటి కదలికలు పెద్దగా కనిపించవు, వినిపించవు. కళారంగం ఎప్పుడు కూడా ప్రజలది. ప్రజలే కళాకారులు. ప్రజలని చైతన్యపూరితమైనటువంటి భావజాలంతో ఆ కళలని మరింతగా ప్రజా అధీనం చేయడమే మన కర్తవ్యం. ఆ రకంగా ఇవాళ పాటలతో కవాతు చేశాం, కళారూపాలతో మార్చింగ్ చేస్తూ వచ్చాం. ఆ కళాకారుల ఆహార్యం, వేషభూషణలే కాదు, వాళ్ళ కదలికలు, ప్రతి అడుగు కూడా ఒక గొప్ప కళ, ఒక గొప్ప సాంస్కృతిక వ్యక్తీకరణ. అది మనం గమనించాలి, అది మనం నలుమూలలా వినిపించాలి. ఈ 50 వసంతాల సభలకి ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఉండడం నాకు చాలా పెద్ద పెద్ద విషయాలు గర్వం అనిపించదు, కానీ ఇప్పుడు మాత్రం కాసింత గర్వంగానే ఉంది. ఎందుకంటే ఈ ప్రజా కళాకారుల మధ్య నుంచి మాట్లాడడం బాగుంది. చదువుకున్న వాళ్ళని ఏరుకొని ఏర్పాటు చేసే సంస్థల కంటే ఈ అరుణోదయ తన కళాకారులను తాను ఆ మట్టి పొరలలో నుంచి మట్టి మనుషులని ఆ వజ్రాలను చేసినటువంటి ఘనత అరుణోదయకే దక్కుతుంది. కాబట్టి అరుణోదయ నిలబడింది, అరుణోదయ నిలబడుతుంది. ఒక శతాబ్దాన్ని పూర్తి చేసుకున్నా తన కార్యక్రమాన్ని ఇదే విధంగా ఒక వారసత్వ సంపదగా రాబోయే తరాలకు అందిస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజలని కళాకారులను చేయాలంటే ప్రజల దగ్గర నుంచి ముందు నేర్చుకోవాలి. నేర్చుకొని ఎవరైనప్పటికీ కూడా మహనీయులు, గొప్ప గొప్ప సంస్థలైనప్పటికీ కూడా వాటికి చాలా పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి, సంకుచితాలు ఉంటాయి. ఆ సంకుచిత పరిధిలోనే అవి ఎండిపోతాయి. జీవజలంలాగా అవి ముందుకు సాగవు, అది దాహార్తిని తీర్చవు, అది సమాజ అవసరాలని కూడా తీర్చకుండా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా
ఈ సభలకు చాలా వందలాది మంది మిత్రులు వాళ్ళ సహకారం ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ సహకారం ఉంది. ఆ సహకారంతో ఈ మహాసభలకి రూపకల్పన జరిగింది. ఎంత పెద్ద సంస్థ అయినప్పటికీ కూడా మనకి కళా సంస్కృతి అధ్యయనం లేకపోతే, ప్రజల సాహిత్య సాంస్కృతిక కళాత్మక వ్యక్తీకరణల అధ్యయనం లేకపోతే అది సాంస్కృతిక రంగ సంస్థ కాదు, అది రాజకీయ సంస్థ. మనం రాజకీయ సంస్థను నిర్మిస్తున్నామా, కళారంగ చరిత్రని ముందుకు తీసుకుపోయే విధంగా, ప్రజలను చైతన్యపరిచే విధంగా సంస్థను రూపొందిస్తున్నామా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ సభలు చాలా తెలుగు సమాజాల్లోనే కాదు, దేశంలోనే ఒక ఇంత సీనియర్ విప్లవ సంస్థ, విప్లవ సాంస్కృతిక సంస్థ ఒకటి కావడం నేను ఆనందిస్తున్నాను. దానికి ఇక ముందు మరింత వాసిలో రాశిలో గుణాత్మకంగా దీనిని ముందుకు తీసుకుపోవలసిన అవసరాన్ని ఈ 2 రోజుల సభలు చర్చించాలని, ప్రతినిధుల సభలో మనం మేనిఫెస్టోని మరింత శక్తివంతం చేసుకునే దశగా, మరింత పదులుదేరే విధంగా దీనిని రూపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫాసిజానికి వ్యతిరేకంగా మనం అనేక యుద్ధాలు చేయవలసి ఉంది. ఫాసిజం అంటే ఏదో ఒక నియంత ఉంటాడు, ఒక నియంత దేశం ఉంటుంది, వాళ్ళని ఎదుర్కోవడం కాదు. ఫాసిజం మనలోనూ ఉంటుంది, మన చుట్టుపక్కల ఉన్న వ్యవస్థలో ఉంటుంది. అది కులం రూపంలో ఉంటుంది, అది జాతీయ స్థాయిలో మతం రూపంలో ఉంటుంది, అది సామ్రాజ్యవాదం అయితే యుద్ధం రూపంలో ఉంటుంది. కానీ యుద్ధాన్ని వ్యతిరేకించడం ఎంత ముఖ్యమో, ఇక్కడ ఈ నేలలో ఉన్న కుల ఆధిపత్య భావనలను కూడా యుద్ధంగానే భావించి దాన్ని నిర్మూలించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కులం రాచరికం, కులం భూస్వామ్యం, కులం దోపిడీ వ్యవస్థకి పనికొచ్చే పరికరం. కాబట్టి వీటిని నిర్మూలించకుండా యుద్ధాల గురించి మాట్లాడే, ఏదో ఎక్కడో దూరంగా ఉన్న సమస్యని మాట్లాడి మనం ఏదో అధికులమని చెప్పుకోవడానికి పనికి వస్తుందే తప్ప మన సమాజాన్ని సంస్కరించడానికి, ముందుకు తీసుకుపోవడానికి పనికిరాదు. ఇంతకుముందు చెప్పినట్లు ప్రజలలో నుంచి ఉన్నటువంటి ఈ కళాకారుల బృందాన్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇంతమంది కళాకారులను తయారు చేసుకున్న అరుణోదయని నేను సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చిన్న సైన్యమేం కాదు. ఇలాంటి సైన్యం 50 ఏళ్ల నుంచి వాళ్ళు ముందుకు నడిపిస్తున్నందుకు కానుకలు ఏమిటంటే పక్కన ఆ పక్కన ఈ పక్కన ముందు వెనకాల నుంచి కొన్ని కామెంట్స్ విసిరేయడమే వాళ్ళ చైతన్యమని అనుకుంటారు. కానీ అలా తమని తాము దూరం చేసుకొని ఇతర సంస్థలకు తామేదో కంటే పెద్దవాళ్ళమని భావించే వాళ్ళెవరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కాదు. ప్రజాస్వామ్యం అంటే అది ఒక తల్లి శిశువు అనుబంధం లాంటిది సంస్థకి. ఈ ప్రజాస్వామ్యవాదులను ఏరుకొని సమావేశాలు పెట్టుకునే స్థితికి దిగజారడం అంటే, ప్రజా సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళని ఏరుకొని మనం కూడా ఒక సంస్థను పెట్టుకుందాము అని ఆలోచనలో ఉన్నంతకాలం అది ఎదగదు. దానికి ఎదుగు పొదుగులు లేవు, ఉండవు కూడా. ప్రజల్లో నుంచి మనం వెతుక్కోవాలి. అనేక రకాలైనటువంటి భావజాలాల నుంచి, నైపుణ్యాల నుంచి, వృత్తి ధర్మాల నుంచి వాళ్ళు చెప్పేటువంటి ప్రజాస్వామ్య భావనని మనము కళారూపాలుగా చేసి వదిలిపెట్టాల్సిందే. అట్లా అరుణోదయ చేసి పెట్టినటువంటి వెట్టి చాకిరి లాంటివి, ఆ తర్వాత ఒగ్గు కథలు, బుర్ర కథలు, ఇలాంటి ఎన్ని కళారూపాలు తీసుకున్నారు. ఒకప్పుడు జననాట్య మండలితో పోటీగా కళాకారులను తయారు చేసుకున్నారు. కానీ కొన్ని సంస్థలు ఉండనట్టున్నాయి.
వెళ్ళి వెళ్ళనట్టున్నాయి. ఆ కళాకారులు మిగిలారు, సంస్థలు పక్కకు వచ్చాయి. ఇదంతా ఒక యుద్ధంలో జరిగేటువంటి పరిస్థితి. దాన్ని మనం గౌరవిద్దాం. కానీ ప్రజా కళారంగం ఈ వినీలాకాశం కింద, ఈ నేల మీద గడ్డి పొలిసే మైదానాల్లో, పర్వతాల్లో నుంచి ఈ కళారంగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. అంటే మూలాల నుంచి మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ మూలధనం లేకపోతే సాహిత్య సాంస్కృతిక సంపదని మనం సృష్టించలేము. ఈ కళాకారుల నుంచి నేర్చుకోకుండా మనం సమాజానికి నేర్పించలేము. ఎన్నో పాటలు పరాయీకరింపబడినవి. విప్లవ రంగం నుంచి, అభ్యుదయ రంగంలో నుంచి మార్కెటీకరణ చేయబడ్డాయి కూడా. దానిని మనము ఇక ముందు ఆపుకునే ప్రయత్నాలు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయ భారత విప్లవోద్యమంలో ఎంతోమంది అసూలు వాసిండ్రు. అంతేకాకుండా మొన్నీ మధ్యనే ఏ తెలంగాణ కావాలని కొట్లాడి తెచ్చుకున్నాము, ఏ తెలంగాణలోనైతే ఎన్కౌంటర్లు ఉండకూడదనుకున్నాము, ఏ తెలంగాణలోనైతే నెత్తురోడకూడని తెలంగాణ కావాలని అనుకున్నామో, ఏ ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉండాలని మనం కోరుకున్నామో, కానీ మొన్నీ మధ్యనే 2 ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి. అట్లా ఆనాటి నుంచి ఈనాటి వరకు అటు విప్లవోద్యమంలోనూ, సాహిత్య సాంస్కృతికోద్యమంలోనూ అమరులైనటువంటి అమరవీరులందరికీ ఒక్కసారి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అంతకు ముందుగా ప్రొఫెసర్ విమలక్క గారిని, ప్రొఫెసర్ భాగ్యముఖ్య గారిని, అట్లనే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. పూర్వ అరుణోదయ చంద్రమౌళన్న, వరంగల్ చంద్రమౌళన్నను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ విమలక్క, మీ టాపిక్ కూడా ఉంది ఇవాళ సాయంత్రం. రండి, వేదిక మీదకి రండి. భాగ్యముఖ్య గారి తొందరగా 2 నిమిషాలు అందరము లేచి నిలబడి నిశ్శబ్దంగా పిన్ను కింద వేస్తే కూడా శబ్దం వినిపించేలా ఆ రకంగా ఉండాలి. నిశ్శబ్దంగా దయచేసి. బ్రదర్ కెమెరా జోహార్ అమర వీరులకు, విప్లవ సాంస్కృతికోద్యమంలో అసూలు వాసిన అమర వీరులకు జోహార్ అమర వీరులకు. సాధిద్దాం అమర వీరుల ఆశయాలను, పోరాడుదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పోరాడుదాం మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా, పోరాడుదాం హిందూ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా. వర్ధిల్లాలి ప్రజా కళలు, ప్రజా సాహిత్యం. రంగవల్లి విజ్ఞాన కేంద్రం నుండి వచ్చినటువంటి పురుషోత్తమరావు గారు, పూర్వ PDSC నాయకులు కామ్రేడ్ సంతోష్ అర్ధచంద్రాకారంలో అందరూ నిలబడితే రాజేశ్వరి, రంగవల్లి విజ్ఞాన కేంద్రం నుండి రాజేశ్వరి, తొందరగా రాజేశ్వరి.
ప్లీజ్ తొందరగా ఒక్కసారి అభివాదం చేద్దాం. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. చలో పదన్నకు లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, రాజేంద్ర ప్రసాద్ అన్నకు లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, కూడ అంజన్నకు లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, భూతనన్నకు లాల్ సలాం, లాల్ సలాం, మల్లేశ్వరులకు లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, రామారావన్నకు లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్, కానూరి తాతకు లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. కొనసాగిస్తాం అమర వీరుల ఆశయాలను, సాగిస్తాం, కొనసాగిస్తాం. పిల్లల ప్రజా కళలు, ప్రజా సాహిత్యం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. పోరాటం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం, పోరాడదాం, పోరాటం హిందూ బ్రాహ్మణీయ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, పోరాడదాం, పోరాడదాం, పోరాటం ఆధిపత్య భావజాలాలకు వ్యతిరేకంగా, పోరాడదాం, పోరాడదాం. పిల్లల ప్రజా సాహిత్యం, ప్రజా కళలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. సాధిద్దాం అమర వీరుల ఆశయాలను. సాగిద్దాం, సాగిద్దాం. ఓకే. ఒకటి అరుణోదయ డాక్యుమెంటరీ, 2 ఎవరున్నారు విప్లవోద్యమానికి, విప్లవానికి కాలం చెల్లింది, ఇంకేముంది వీళ్ళ పని అయిపోయింది అనేటువంటి ఇంతకుముందు సార్ మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. కామెంట్స్ చేసే వాళ్ళకు అదే పని, ఇంకా వేరే పని ఏం లేదు. అందుకోసమే ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉంటారు. దానికి ఉదాహరణనే, దానికి సంకేతమే ఈ 50 ఏళ్ళ అరుణోదయ సభలు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, 2 ఒకటి అరుణోదయ డాక్యుమెంటరీని, ఒక పాటని కూడా ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం. అట్లనే పొదురుపాక రాజవ్వ కరీంనగర్ రైతాంగ ఉద్యమంలో రైతు కూలి మహిళల యొక్క పోరాటానికి నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ పొదురుపాక రాజవ్వ పాట, వీటిని ఇప్పుడు ఆవిష్కరించుకుంటాం. ఒక్కసారి అమరుల కుటుంబం నుంచి రమక్క ఒక్కసారి వేదిక మీదకి రావాలి. అట్లనే అంబి అన్న రండి అన్న, ఒక్క నిమిషం నిలబడి ఓకే కూర్చొని తీసుకోండి. బటన్ తీసుకుంటున్నావు బయట స్పీకర్ లాంగ్ పెట్టుకోండి. మైక్ సార్ కొంచెం బ్యాక్ సార్ కొంచెం బ్యాక్. అన్నా తమ్ముడు కూర్చో కూర్చో అన్నా బాగోరే మంచి తీసుకురా ఫోటో. కే శ్రీనివాస్ గారు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షత వహించిన విమలక్క గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన జ్ఞాన అధ్యక్ష గారికి, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు తిరుమలరావు గారికి, వేదిక మీద ఉన్న సభలో ఉన్న అరుణోదయ సంస్థ ప్రతినిధులు, నాయకులు,
గాయకులు, కళాకారులందరికీ, ఇంకా ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఒక సంస్థ 50 సంవత్సరాల పాటు, ఇటువంటి సంస్థ 50 సంవత్సరాల పాటు బతికి పట్టగట్టిందంటే, ఇప్పటికీ ఇంత బలగంతో ముందుకు నడుస్తుందంటే ఇది తప్పనిసరిగా ఒక విశేషం. ఒకటి, ఆ సంస్థ ఆశయంలోనూ ఆ సంస్థ పని పద్ధతుల్లోనూ ఎంతో బలం ఉంటే తప్ప, ఎంతో విషయం ఉంటే తప్ప ఈ ప్రయాణం ఇంత సుదీర్ఘకాలం కొనసాగదు. ఇంకా కూడా సుదీర్ఘకాలం కొనసాగుతుందనే వాగ్దానాన్ని కూడా ఈ సంస్థ ఇప్పుడు మనకి ఇస్తుంది. సాంస్కృతిక రంగంలో విప్లవ ప్రజాస్వామిక భావాన్ని ప్రచారం చేస్తూ క్షేత్రస్థాయిలో పోరాడుతున్న ఉద్యమకారులను ప్రస్తుతిస్తూ వాళ్ళ గురించిన కథల్ని, గాథల్ని ప్రచారం చేస్తూ ప్రజల్లో ఉద్దీపన కలిగిస్తూ 50 సంవత్సరాల పాటు గొప్ప చరిత్రను మూటగట్టుకున్న అరుణోదయకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 50 ఏళ్ల మహాసభ సందర్భంగా సంస్థ తన ముందు ఏమి చేయాలి, తన కర్తవ్యాలు ఏంటి, వచ్చిన దాన్ని ఎట్లా సమీక్షించుకోవాలి, ఇప్పుడు తక్షణ అవసరమైనటువంటి ఐక్యతను సమాజంలోనూ వివిధ ప్రజాస్వామిక సాంస్కృతిక సంస్థల మధ్య ఎట్లా సాధించుకోవాలి అనే ప్రశ్నల్ని చర్చిస్తుందని తాను చర్చిస్తున్నానన్న విషయాన్ని ప్రజలతో కూడా తెలియజేసింది సందర్భంగా, సభ సందర్భంగా. నిజానికి ఇవాళ పరిస్థితి ఏంటి, రాజకీయ పరిస్థితి ఏంటి, రాజకీయ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు ముంచుకొస్తున్న ప్రమాదాలు ఏమిటి అనే విషయంలో విప్లవ సంస్థలన్నిటి అవగాహనలో పేచిపడాల్సింది కానీ, అవగాహనలో లోపం కానీ ఏమీ లేదు. ఇది హిందూ, మెజారిటేరియన్, బ్రాహ్మణీయ, భూస్వామ్య, కార్పొరేట్ నిరంకుశత్వానికి దారితీస్తున్న పరిణామాలను సరిగ్గానే హెచ్చరిక చేస్తున్నాం. మనం విషయాన్ని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్నాం, కానీ దాన్ని ఎదుర్కొనే వ్యూహంలో పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు, ఆ మాటనే మధురా సంగీతముగా కూర్చినాడు. పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు, మాటనే మధురా సంగీతముగా కూర్చినాడు. పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు, మాటనే మధురా సంగీతముగా కూర్చినాడు. పలుకలేని మనిషి ఉరుముల మెరుపుల చప్పుడు గురి దద్దరిల్లగా వారు గురి
50 వసంతాల అరుణోదయ మహాసభలు హైదరాబాదులో జరుపుకొని తగు కర్తవ్యాల్ని రూపొందించుకొని ఇంకా మిగిలి ఉన్నటువంటి కార్యక్రమాల్ని దృష్టిలో ఉంచుకొని మనం ఏం చేయాలి, ఈ 50 ఏండ్ల క్రితం ఎందుకు ఇది మొదలైంది, 50 ఏండ్లలో మనం చేసినటువంటివి ఏమిటి, ఏ కళారూపాలని మనం ముందుకు తీసుకొచ్చాము, ఏ కళారూపాలతో ప్రజల మధ్యకి వెళ్ళాము, ఏమేం సమస్యల్ని లేవనెత్తుతూ ముందుకు సాగినాం, అట్లనే ఇక ముందు చేయాల్సినటువంటి మన బాధ్యత ఏమిటి, ఇవాళ దేశంలోనూ ప్రపంచంలోనూ జరుగుతున్నటువంటి పరిణామాలు, అట్లనే ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, వీటిపైన మనము ఏ రకమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదాము, అందులో విడివిడిగా ఉన్నటువంటి విప్లవ సాంస్కృతికోద్యమ కళాకారులు, ఆ ఉద్యమ బాధ్యతలు చేపడుతున్నటువంటి వాళ్ళు, అట్లనే ఇంకా మిగతా బయట ఉన్నటువంటి ఈ భావజాలంతో ఉన్నటువంటి శక్తులను వ్యక్తులను ఎట్లా కలుపుకొని ముందుకు పోదాము అనేటువంటి దానిపైన ఇక్కడ చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. కొన్ని టాపిక్స్ని పెట్టుకొని కూడా వీటిని నిర్వహిస్తున్నాము. అందుకని ఇంకా రేపటిదాకా జరిగేటువంటి ఈ టాపిక్స్ పైన జరిగేటువంటి ఒక చర్చల్లో కానీ, ఇంకా రేపు సాయంత్రం దీంట్లో కొన్ని తీర్మానాలు చేసుకొని తగు కర్తవ్యాలు రూపొందించుకొని ఎట్లా ముందుకు పోదామనేటువంటి దానిపైన జరిగేటువంటి దీనికోసం తప్పనిసరిగా ముందైనా సరే ఇప్పుడు ఇంకేమన్నా అనివార్య కారణాల వల్ల కొంతమంది ఇక్కడికి రాలేకపోయినా ఇంకా ముందు అంటే ఈ సంవత్సరం మొత్తంగా కూడా ఈ 50 ఏండ్ల ప్రస్థానాన్ని తెలియజేస్తూ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరం మొత్తంగా చేయాలనేటువంటి దానిపైన కూడా ఒక ఆలోచన ఉన్నది. దానికోసం అందరినీ కూడా మళ్ళీ ఒకసారి కలుస్తాము. అందరం కలిసి ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ ప్రమాదాన్ని ఎట్లా ఎదుర్కొందాం, ఎట్లా దీన్ని ప్రతిఘటిద్దాం అనేటువంటి దానిపైన తప్పనిసరిగా మనమందరం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఇంకా ఉన్నటువంటి సోదర విప్లవ సాంస్కృతిక సంస్థలకు కూడా ఈ అరుణోదయగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అందుకనే దీని గురించి పునరాలోచించాలని, తప్పనిసరిగా అందరం ఒకటవుదామని, ఒకటై ముందుకు సాగుదామని మరొకసారి ఈ 50 వసంతాల మహాసభలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ.